హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. ఇవాళ ఆదివారము, మే నెలలో మొదటి ఆదివారం. మరో మాసంలో ప్రవేశించాం. దినములు ఎంత వేగంగా దొర్లిపోతున్నాయో చూడండి. ఆగి ఆలోచించుకోవటం, ఆగి పరిశీలించుకోవటం, ఆగి ప్రభువును ఆయన చేసిన కార్యాలను బట్టి స్తుతించటం మనకెంతో అవసరం. మన ముందున్న కాలములు దేవుని ప్రణాళికలు ఎరగటం మరెంతో ప్రాముఖ్యం. రెండో చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఆదివారము ప్రతిష్ట దినమని, మనోహర దినమని, నిన్ను ఘనపరిస్తే మేము ఘనపరచబడతానన్నావు. అట్టి రీతిగా ఈరోజు నీ సన్నిధిని ఆచరించుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయు. ఈ ధ్యానాన్ని దీవించుము. క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇశ్రాయేలు రాజుల గురించి చూసుకుంటూ వస్తున్నాం. ఏమీ ప్రోత్సాహకరంగా లేకపోయినా దేవుని కృప ఎంత గొప్పదో, ఆయన వాత్సల్యం ఎంత గొప్పదో, అంతకంతకు ఇశ్రాయేలీలు క్షీణించిపోతున్నప్పటికీ వారు మందిరమంతా దోచుకొనబడింది, వారు ప్రహరీలు పడగొట్టబడ్డాయి. ఒకరిని మించి ఒకరు, ఒకరి తర్వాత ఒకరు ఈ రాజులందరూ అపవాదికి చోటిచ్చి దేవుని మాటకు లోబడక యరొబాము చేసిన పాపమును మానకపోయినందున బహు క్షీణ దశకు వెళ్ళిపోయేటో చూశాం. అటువంటి సమయంలో ఈ అమజ్యా 15వ సంవత్సరంలో యూదారాజు అయిన అమస్యా, అంటే కంపేర్ చేస్తున్నారు అక్కడ యూదా రాజులు, ఇక్కడ ఇశ్రాయేల్ రాజుని యెహోయాహాషు కుమారుడు, నేను చూశాను కదండి, యెహోయాహాషు కుమారుడైన యెరోబాము షోమ్రోనును ఏలనారంభించను. ఇదేంటంటే ఇంకొక యెరోబామా? అవును, ఆయన సీనియర్ యెరోబాము, ఈయన జూనియర్ యెరోబాము. అసలు మొట్టమొదటిగా 2 విభాగాలైన తరువాత ఇశ్రాయేలు రాజుగా, మొదటి రాజుగా పరిపాలించిన వాడు యెరోబామే. అసలు అతని వలన వచ్చిన కీడే. యెరూషలేముకు ఎక్కడ వెళ్ళిపోతారో వీరందరూ అని చెప్పి వారందరినీ మభ్యపెట్టడానికి అక్కడ బంగారు దూడలు పెట్టి ఇక్కడే ఇదే యెహోవా అని తప్పుదారి పట్టించాడు. ఈ రాజులందరి కాలంలో కూడా అది మాన్పలేకపోయారు, వారు మానలేకపోయారు. చూడండి, ఒక మంచి నేర్చుకోవటం కష్టం, కానీ అది ఒక్కసారి మనం నేర్చుకుంటే స్థిరంగా ఉంటాం. చెడు నేర్చుకోవటం చాలా సులభం, అది తీసివేయటం అనేది చాలా కష్టం. జాగ్రత్త. మీ బిడ్డలకు మీరు ఏం నేర్పిస్తున్నారు, మీ కుటుంబాలలో మీరు ఏం నేర్చుకుంటున్నారు అన్నది అన్లర్న్ అనేది చాలా కష్టం. లెర్నింగ్ అనేది ఈజీ. మంచి విషయాలు నేర్చుకోండి. ఒక పాట బాగా పాడటం నేర్చుకుంటే అది చాలా సులభంగా నేర్చుకోగలం. ఒక పాట తప్పుగా పాడేసి ఆ తర్వాత దాన్ని సరిదిద్దుకుంటామంటే అది కష్టతరం అవుతుంది. ఎంతైనా మనుష్యుడు నమ్మదగిన వాడు కాదు, మోసపూరితమైన హృదయం కలిగిన వాడు, కృతజ్ఞత లేనివాడు, అవిధేయుడు, సులభముగా పాపమునకు లోబడే మనస్తత్వం కలిగిన వాడు అన్నది ఆ రోజు ఈ రోజు కూడా మనం చూస్తూనే ఉన్నాం కదండి. కానీ దేవుడు ఏర్పరచుకున్న జనాంగం అబ్రహామును బట్టి, దావీదుకి ఇచ్చిన వాగ్దానాలను బట్టి, ఈ ఇశ్రాయేలు జనాంగాన్ని రాజులు అర్హులు కాకపోయినా కొందరు వారంతటా వారే దౌర్జన్యంగా అడ్డదిడ్డంగా రాజులైనా అనుమతించాడు. ఎందుకంటే చూద్దాం, పోనీ వీరైనా నా మాట వింటారేమో, ఇతడి పరిపాలనలోనైనా
ఇశ్రాయేలీయులను మంచి దారికి, దేవుని దారికి నడిపిస్తాడేమోనని. కానీ అందరూ, భేదము లేదు, అందరూ మోసపూరితమైన పాపభూయిష్టమైన జీవితాలు జీవిస్తూ తప్పుదారి పట్టారు. రాజ్యాన్ని తప్పుదారి పట్టించి చాలా క్షీణదశకెళ్ళారు. ఇంక అయిపోయింది వీళ్ళ సంగతి అన్న సమయంలో దేవుడండి ఎంత ప్రేమ కలిగిన వాడంటే, ఆ ఐగుప్తులో 400 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు భయంకరమైన బానిసత్వంలో మగ్గి ఎంత తట్టుకోలేని వేదనలతో మూలుగుతూ ఏడుస్తూ దేవునికి మొరపెట్టినప్పుడు ఇంకింత అనలేదు. కానీ రక్షకుడు పంపించాడు, మోషేను పంపించి వారిని విడిపించాడు. మిద్యానీయుల కాలంలో, మిద్యానీయుల చేతిలో ఇశ్రాయేలీయులు మిక్కిలి హీనదశకి ఎదిపోయి 7 సంవత్సరాల్లోనే వాళ్ళు హీనదశకి వెళ్ళిపోయి ఇంకా ఏ స్వేచ్ఛ, ఏ గతి లేని సమయంలో దేవునికి మొరపెడితే దేవుడు ప్రేమమయుడు గిద్యోనును పంపించి విడిపించాడు. ఇక్కడ వీరిని కాపాడటానికి ఈ యెరోబామును మంచివాడు కాకపోయినా దేవుడు వాడుకునే వాళ్ళందరూ గొప్పోళ్ళు ఏం కాదండి. మోషే నత్తివాడే, గిద్యోను కనిష్ఠుడే, బలహీనుడే. కానీ దేవుని మాట వింటే వారిని వాడుకుంటాడు. దేవుడు కోరుకుంటున్నాడు, వాడుకుంటున్నాడు అని గర్వానికి చోటిస్తే నాశనానికి వెళ్ళిపోతాం. ఈ యెరోబామును దేవుడు వాడుకొని ఇశ్రాయేలును రక్షించడానికి సాయం చేశాడు. ఒకసారి చూడండి ఈ జూనియర్ యెరోబాము. ఓకే, 14వ అధ్యాయము 27వ వచనంలో చదువుతున్నాను. యెహోవా ఇశ్రాయేలు వారు పొందిన బాధ ఘోరమైనదనుకొనెను. ఇశ్రాయేలుల పేరు ఆకాశము కింద తుడిచివేయమని యెహోవా సెలవిచ్చుండను గనుక తుడిచివేయనని యెహోవా సెలవిచ్చి ఉండను గనుక ఆయన ఇచ్చిన మాటను బట్టి యెహోయాషు కుమారుడైన యెరోబాము ద్వారా వారిని రక్షించను. యెహోయాషు అనే ముందున్న రాజు వాళ్ళ కుమారుడే యెరోబాము రాజయ్యాడు. అతని ద్వారా ఈ ఇశ్రాయేలీయుల్ని మరొకసారి రక్షించాడు. ఇతడు ప్రవక్తల మాట విన్నాడు. ఆ సమయంలో దేవుడు వారికి ప్రవక్తలను ఇచ్చి వారు హెచ్చరించారు. ఆ ప్రవక్తల హెచ్చరికలు, ఆమోసు ప్రవక్త, యోవేలు ప్రవక్త, ఎంతమంది ప్రవక్తలు ఈ రాజుల కాలంలో, ఎలీషా తరువాత కూడా మరనేక ప్రవక్తలతో వారిని హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఆ ప్రవక్తల మాట ప్రకారంగా అతడు బలం పొంది ఆ ప్రవక్తల ద్వారా ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హామాతునకు పోవు మార్గము మొదలుకొని మైదానము సముద్రం వరకు ఇశ్రాయేలులో వారి సరిహద్దులను మరలా స్వాధీనపరుచుకోవడం. కొంచెం మీకు ఇవన్నీ పాయింట్స్, ముఖ్యమైన పాయింట్ అది అర్థమవుతుంది కదండి. స్వాధీనపరచుకోవడం. యెహోషువతో చెప్పాడు దేవుడు, నీవు అడుగుపెట్టు స్థలమును నీవు స్వాధీనపరచుకుంటావు, నీవు అడుగుపెట్టు స్థలాన్ని నీకు ఇస్తాను నేను అన్నాడు. ఈరోజు మనం కూడా ఆ యేసు నామములో ఆ వాగ్దానాలను స్వతంత్రించుకోవచ్చాడు. యెహోషువకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ద్వారా దోచుకుపోయిన రాజ్య భాగాలన్నిటినీ ఈ యొక్క యెరోబాము, రెండవ యెరోబాము ద్వారా వాటిని సంపాదించుకోవడానికి, వాటిని స్వాధీనపరచుకోవడానికి, ఆ శత్రువులను తరిమి కొట్టి వాటిని స్వాధీనపరచుకోవడానికి ప్రభు సాయం చేశాడు. యెరోబాము గొప్పడని కాదు, దేవుడిచ్చిన మాట గొప్పది. మాట తప్పనివాడు కాబట్టి అర్హులు కాకపోయినా ఇశ్రాయేలీయుల్ని ఆయన దీవించాడు, పోగొట్టుకున్నవన్నీ తిరిగిచ్చాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న విశ్వాసులారా, మనము ఒకప్పుడు దేవునిని ఎరగని వారిగా ఉన్నప్పుడు నష్టపోయాం. ఈరోజు మరింత విపరీతమైన పరిస్థితి ఏంటంటే, దేవునిని ఎరిగిన తరువాత కూడా అనేకులు వారికి దేవుడిచ్చినటువంటి అవకాశాలను జారవిడుచుకుంటున్నారు, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నారు, దేవుడిచ్చిన తలాంతులను తప్పుగా మిస్యూజ్ చేసి నష్టపోతున్నారు.
దేవుడిచ్చినటువంటి అన్ని వరాలను ధన సంపాదన కొరకో పేరు ప్రఖ్యాతుల కొరకో ప్రయత్నించేవారిగానే ఉన్నారు. కానీ నేను స్వాధీనపరుచుకున్నాను, నేను చాలా గొప్ప మందిరం కట్టాను, చాలామంది ప్రజలను నేను ప్రభువు కొరకు సంపాదించాను అని చెప్పుకునేవారు మరింత విరిగి నలిగిన హృదయంతో ఉండాలన్నది మనం గమనించాలి. ఈ యెరోబాము దర్జాగా బతికాడు, 40 సంవత్సరాలు ఏలాడు రాజుగా. కానీ ఆ మొదటి యెరోబాము వాళ్ళ పితరుడైన తప్పు చేసిన ఆ మొదటి యెరోబాము తప్పు విషయంలో మాత్రం ఇతడు సరిదిద్దలేదు. ఆ తప్పును సరిదిద్దడానికే దేవుడు నన్ను మరో యెరోబాముగా పుట్టించాడు. ఒక యెరోబాము తప్పు చేశాడు, నేను దేవుని మాట విని సరైనది చేస్తానని నిర్ణయించుకోలేదు. నాకు జయమిచ్చాడే, పోగొట్టుకున్నవన్నీ సంపాదించుకునే కృపనిచ్చాడే అని కృతజ్ఞత కలిగిన వాడిగా ఉండలేదు. కానీ ఆ విషయంలో తప్ప తను అలాగే కంటిన్యూ చేసిన మూలాన అతడు కూడా దేవునికి ఇష్టడిగా ఉన్నట్టుగా కనపడటం లేదు. మనం కూడా రండి, చాలాసార్లు ప్రభువు మనల్ని విడిపించిన తర్వాత, ప్రభువు మనల్ని వాడుకుంటున్న తర్వాత, ప్రభువు మనల్ని బలపరిచిన తర్వాత, ప్రభువు మనల్ని హెచ్చించిన తర్వాత, ప్రభువు మనల్ని దీవించిన తర్వాత, ప్రభువు మనల్ని ఆశీర్వదించిన తర్వాత ఎన్ని మాటలు ఉన్నాయో చూసారా? మీకున్నాయా ఈ ఆశీర్వాదాలు? మీకున్నాయా ఈ దీవెనలు? మీరు గుర్తిస్తున్నారా ప్రభు మీకు ఇచ్చిన విడుదల గురించి? మీరు గ్రహిస్తున్నారా మీ జయానికి మూలం ప్రభువేనని, మీ ఆశీర్వాదాలకు మూలం ఆయనేనని? మీరు జయిస్తున్నారంటే, ఆశీర్వదించబడుతున్నారంటే, అభివృద్ధి పొందుతున్నారంటే అది మీ యోగ్యతను బట్టి కాక దేవుని కృపను బట్టేనని, అది ఆనాడు అబ్రహాముకు దావీదుకు ఇచ్చిన వాగ్దానాలను బట్టే అని. ఈరోజు లోకం నశించిపోతుందండి. ఈ లోకం మానవులు నశించిపోతున్నారు. ఎంతో అభివృద్ధి పొందుతున్న దేశాలు అంటూనే చిన్న చిన్న విషయాల్లో కొట్టుకు చస్తున్నారే, ఒకరికొకరు హాని చేసుకుంటున్నారే, అనవసరమైన విషయాలతో మనసును పాడు చేసుకుంటున్నారే, ఐక్యతను పాడు చేసుకుంటున్నారే, ప్రేమను చెదరగొట్టుకుంటున్నారే. ఇటువంటి భయంకరమైన దిశలో మానవుడు హీనమైన స్థితికి దిగజారిపోతూనే ఉన్నాడు. అందుకని ఈసారి మనుష్యులను కాక రక్షకుడిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. నశించిపోయిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు. ఆయన నామములో రక్షణను సిద్ధపరిచాడండి. ఇవాళ యేసును ఎరిగిన వారు భయంకరమైన నరక కోపము నుండి తప్పించబడుతున్నారు, పాప ఊబి నుండి లేపబడుతున్నారు. రక్షించబడి ప్రభు ప్రేమను అనుభవించిన మనం ఇంకా పాపపు కోపములో కొట్టుమిట్టలు ఆడుతున్నవారు, తప్పుదారిలో పరుగులెడుతున్నవారు, తమకు తాము నాశనం చేసుకుంటున్నవారు మనం యేసు ప్రభు దగ్గరికి నడిపించాలని సువార్తను ప్రకటిస్తున్నాం. దీన్ని చాలామంది గ్రహించుకోరు. ఈ నశించుచున్న వారికి సిలువను గురించిన వార్త వెర్రితనం, ఇది వేరే మతం అనుకుంటున్నారు. కానీ నాశనానికి పోయే వారిని పరలోక రాజ్యానికి నడిపించే మార్గమే యేసునామంలో చేసే సేవని గ్రహించిన రోజు ఎంత ధన్యులవుతారు. వాడు వినినను వినకపోయినను యేసు ప్రభు అందరికీ ప్రభు అన్న సంగతి, ఆయన నామములో ఎట్టి పాపికైనను క్షమాపణ ఉన్నదన్న సంగతి, ఆయన ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదం అన్న సత్యాన్ని మనం లోకానికి ప్రకటించవలసి ఉంది. మనం వాయుమండల అధిపతులతో, దురాత్మల సమూహములతో పోరాడుచున్నాం. మనకు ఏ శరీరితోనూ మన పోరాటం కాదు. ఏ మనుషుడు మనకు శత్రువు కాదు. అపవాది, దుష్టుడు, నాశనకర్త, దొంగ, దోచుకునేవాడైన చేతిలో నలిగిపోతున్న దేవుని ఆకారంలో, దేవుని స్వరూపంలో చేయబడిన మానవుల్ని విడిపించటం, రక్షణలోనికి నడిపించటం, యేసునద్దకు నడిపించటం, యేసునామములో ఉన్న శక్తిని బట్టి వారి కొరకు ప్రార్థించటమే మన ముఖ్యమైన బాధ్యత. రక్షించబడ్డ మనం జారిపోకూడనట్లుగా ఇదిగో ప్రభు సన్నిధికి వెళ్ళి పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, ప్రేమను, సమాధానమును, విశ్వాసమును మనం వెంటాడవలసి ఉంది. అందుకే దేవాలయానికి వెళ్ళాలి, దేవుని బిడ్డలతో సహవాసం చేయాలి.
ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఎన్ని మార్లు పడిపోయినను తిరిగి లేవనెత్తటానికి, ఎంత హీనదశకు వెళ్ళిపోయినను తిరిగి మమ్మల్ని క్షమించటానికి కనికరము కలిగిన రక్షకునిగా, నిజ రక్షకునిగా, లోకరక్షకునిగా మా శిక్షను భరించి, మా శ్రమను భరించి, మా పక్షములో పోరాడి జయము పొందిన దేవునిగా మాకున్న నిన్ను బట్టి నిన్ను స్తుతిస్తున్నామయ్యా. ప్రభువైన యేసు క్రీస్తు నామములు మనందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడుతున్న మాట ఈ ప్రపంచంలో మారు మ్రోగటానికి సహాయం చేయము. నాశనానికి పరుగులెడుతున్నటువంటి ఆత్మలు తండ్రి, సత్యవంతుడైన దేవుని కనుగొని పరలోక రాజ్య వారసులవుటకు పరిశుద్ధాత్మ కార్యములను అంచెదనములో ముమ్మరముగా జరిగించమని, ఎంత కీడు చేసినా అంత మేలు చేసే దేవుడు ఉన్నాడన్నది, యేసు నామములో ఎంత పాపికైనా క్షమాపణ ఉన్నదన్నది విడువక బోధించుటకు మాకు సహాయము చేయమని, అనుసరించుటకు కృప చూపించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతలు భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. మీ పక్షంలో ప్రార్థిస్తున్నాం. ఉచితమైతే కల్వరి చర్చిలో జరిగేటువంటి ఆరాధన సండే సర్వీస్ని మీకు లింక్ ఇస్తున్నాం. మీరు కూడా వీక్షించండి, మీ మందిరాలకు వెళ్ళి ప్రభువుని ఆరాధించండి. ఉచితమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడు గాక. రాజుల చరిత్ర అనే ఈ పుస్తకంలో 42 రాజుల గురించి క్లుప్తంగా వివరించబడి ఉంది. మొదటి దినవృత్తాంతాలు, రెండవ దినవృత్తాంతాలు, మొదటి రాజుల గ్రంథం, రెండవ రాజుల గ్రంథంలో ఉన్న 150 అధ్యాయాల్లో ఉన్న 42 రాజుల చరిత్ర ఓ చిన్న పుస్తకంగా మీకు సులభంగా అర్థం చేసుకోవడానికి అందుబాటులో ఉంది. కావలసిన వారు ఓ చిన్న విరాళాన్ని పంపించండి. ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి సంప్రదించండి.